హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బ్లౌజ్ని బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలి. బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ముందుగా అయితే నేను బ్యాక్ పార్ట్ని అయితే తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ని తీసుకుని ఇప్పుడు డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను. ఫస్ట్ మనం తీసుకుని ఇక్కడ మనం మార్కర్ వీల్తో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒకసారి మళ్ళీ మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్నది పై వైపు ఉండాలి, కుట్టు అనేది లోపల వైపు వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి డాట్ అనేది గట్టిగా ఉంటుంది. ఇలాగ రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత నడుము పట్టిన ఎతకాలి కాబట్టి నేను ఇలాగ చిన్న చిన్న పీసులు తీసుకుని 3 స్టిచ్చింగ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టుకుని నడుము పట్టిని కుట్టుకుంటూ రావాలి. చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని తిరగవేసి, మనం బ్లౌజ్ వైపు కాకుండా మనం బెల్ట్ ఎతికాం కదా, అటువైపున కూర్చుని పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లోపలికి ఈజీగా ఫోల్డింగ్ అవుతుంది. చూడండి, ఇలాగా చూసారు మీరే, ఇలాగ ఈజీగా లోపలికి ఫోల్డింగ్ అనేది అవుతుంది. మీరు లోపల హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా మిషన్ని 5వ నెంబర్లో పెట్టుకుని ఒక కుట్టు వేసుకుని రావాలి. ఇలాగ స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మీరు ఈ కుట్టు అనేది విప్పేసుకోవచ్చు. మనకి ఇక్కడతో బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకసారి 2 పీసెస్ని తీసుకుని వెనకాల ముందు చూసుకోవాలి, రాంగ్ సైడ్ రైట్ సైడ్. ఇప్పుడు ఒక పీస్ని తీసుకుని ఇప్పుడు ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి గుర్తు కోసం. చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సమానంగా పట్టుకుని ఇలాగ కింద డాట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ దానివైపే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీద ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత సేమ్ మనం ఉక్స్ పట్టీ దగ్గర కూడా ఇలాగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా దీని మీద కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనం చంక దగ్గర వేసే డాట్ని కూడా చూసుకుని వేసుకోవాలి. ఇలాగ అయిపోయిన తర్వాత ఒకసారి వాటి మీద రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్టుకోవాలో చూద్దాం. సేమ్ అదే విధంగా నేను ఇంకో పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎలాగ యూజ్ చేయాలంటే, మనం 2 కటింగ్ చేస్తాం కదా, అవి 2 ఇలాగ జాయింట్ చేసేసి ఉంచుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకోవాలి. ఇలాగ 3 పీసుల కింద తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద ఇలాగ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని కుట్టుకుంటూ రావాలి. మనకి కింద డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని ఏం చేయాలంటే లోపలికి ఇలాగా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి దీని మీదే కుట్టుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు కుట్టుకుని వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోవాలి, రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని కింద ఇంకొక పీస్ ఉన్నది కదా, ఆ పీస్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలాగా చేసుకోవడం ఏంటంటే మనకి ఖర్చులు అనేవి బయటకు కనబడకుండా ఉంటాయి. మనం నేర్చుకునేదే ఫినిషింగ్ అందంగా నేర్చుకోవాలి కాబట్టి ఇంకొక పీస్ని కూడా తీసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ క్లాత్ కూడా మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా మీరే, చాలా బాగా కరెక్ట్గా వచ్చేసింది. ఇలాగ మనకి 3 పీసెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మనం వేసిన దాని మీదే డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. సేమ్ అదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద ఈసులు ఉన్నాయి కదా, ఇవి కూడా మనం లోపలికి వెళ్ళిపోయేలాగా నేను చెప్తాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకుని ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ ఇలా చూసుకుని చివర్లో సమానంగా ఉండేలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదా, ఇప్పుడు చూసారు మీరే ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వచ్చిన కూడా చిన్నగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ చేసుకుని ఈ గీతల ద్వారానే లైనింగ్ అనేది వేసుకోవాలి, లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ని కూడా దీనికి పెట్టి
ఎలాగంటే మనకి మార్కింగ్ అనేది ఇంకొక బ్లౌజ్ మీద కూడా పడిపోతుంది. సేమ్ అదే విధంగా ఈ బ్లౌజెస్ వెనకాల క్లాత్ ఉంటుంది కదా, ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా అక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 పీసెస్ ఉన్నాయి కదా, ఈ 3 పీసెస్లో ఒక వెనకాల పీస్ని వెనక్కి పెట్టి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కింద పీస్ని ఇలాగ పైన వైపుకి ఇలాగ పెట్టి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ మీరు కుడుతున్నప్పుడు ఒకటి గమనించాలి, లోపల క్లాత్ మీద కుట్టు అనేది పడకుండా కుట్టుకుంటూ రావాలి. సేమ్ దీని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత వచ్చేసి మీరు పెద్ద సైడ్ ఉంటుంది కదా, అంటే ఉక్సులు పట్టి ఆ సైడ్ నుంచి ఇలాగా తిరగవేయాలి. చూస్తున్నారు కదా, ఇలా తిరగవేసుకుంటూ వస్తే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. షేప్ బెల్ట్ కూడా మనకి చెస్ట్ అనేది నిలబడుతుంది షేప్ బెల్ట్ మీద. ఇప్పుడు దాని మీద ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సేమ్ పైన కూడా అలాగే కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చిన తర్వాత చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సేమ్ అదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు ఒకసారి ఎదురు బొదురు ఇలా పెట్టుకుని చూసుకోవాలి, డాట్ ఆ షేప్ బెల్ట్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి లేదో. ఇప్పుడైతే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఉక్స్ పట్టి తీసుకున్నాను. ఉక్స్ పట్టి కోసం ఇలా క్లాత్ని రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలాగా ఇక్కడ పెట్టి చివర్లో స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. మనకి కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకుని ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత దీన్ని ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు మీరు ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఉక్స్ పట్టీని మనం లోపలికి ఫోల్డింగ్ చేయాలి, అదే కాజా పట్టీని అయితే బయటకు ఫోల్డింగ్ చేయాలి. ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. చూడండి, మనం ఉక్స్ పట్టీని ఇలాగ మనం బ్లౌజ్లోకే ఫ్రంట్ పార్ట్లోకే మనం ఫోల్డింగ్ అనేది చేసాం లోపలికి. ఇలాగ చుట్టూరు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు వచ్చేసిన తర్వాత మనకి పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. చూసారా మనకి ఉక్స్ పట్టి ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ అదే విధంగా కాజా పట్టిని కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని మనకి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని ఆ బెల్ట్ రాంగ్ సైడ్ చూసుకుని బ్లౌజ్ మీద ఇలా పెట్టేసి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని మనం బయటకే ఫోల్డింగ్ చేయాలి, లోపలికి ఫోల్డింగ్ చేయకూడదు. కాజా పట్టీ కాబట్టి దీన్ని లోపలికి కాకుండా బయటకే ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత. చూసారా, ఇది కాజా పట్టీ. సేమ్ ఇదే విధంగా కాజా పట్టీని ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలాగా తిరగవేసుకుని సేమ్ దాని పక్క నుంచే డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనకి కాజా పట్టీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, నీట్గా వచ్చింది కాజా పట్టీ కూడా. ఇప్పుడు మనం షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకునే ముందు హ్యాండ్స్ని చూద్దాం. హ్యాండ్స్ ఏంటంటే మనకి అతుకులు పడక్కర్లేదు, ఎందుకంటే మనకి కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోయింది. ఇది మనం లోపలికి హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి చివరిలో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలాగ రెండు హ్యాండ్స్ని కుట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ లోపలికి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకోవచ్చు. లేదా మిషన్ని మీరు 5 నెంబర్లో పెట్టి లూజ్ కుట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసి కవర్ చేశాను, లోపల హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి. మనకి హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని ఒరిజినల్ని పైకి పెట్టి ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ లోపలికి ఉండేలా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ ఏమో పై వైపుకు ఉండేలా పెట్టుకుని రెండింటిని ఇలాగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలాగా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఫ్రంట్ సైడ్ బాగా రఫ్ చేయండి, రఫ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే మనం మెడపట్టిని అయితే స్టిచ్ చేయాలి. ఆ మెడపట్టి కోసం బ్లౌజ్ని ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. నేను మెడపట్టి కోసం కొన్ని పీసెస్ని అయితే జాయింట్ చేసుకుని ఒకవైపున స్టిచ్ వేసుకుని ఉంచుకున్నాను, ఒకవైపున అయితే నార్మల్గా వదిలేసాను. అది మనం బ్లౌజ్కి కుట్టాలి ఇలా పెట్టి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మనం బ్లౌజ్ ఎలాగా మెడపట్టిని అతకాలో. చూడండి, ఇక్కడ క్లాత్ కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని బ్లౌజ్ చుట్టూరు కుట్టుకుంటూ రావాలి. సాగతీయకండి, మళ్ళీ మీకు ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఏంటి సాగతీయకుండా షేప్ ఉన్నట్టుగా దాన్ని తిప్పుతూ రావాలి. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి.
మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే చివర్లో మనకి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూరు చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకోవడం ఏంటంటే మనకి క్లాత్ ఈజీగా లోపలికి ఫోల్డింగ్ అనేది అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దారం మీదకి కత్తిరి వెళ్లకుండా చూసుకోండి, లేకపోతే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఇప్పుడు చివరి వరకు ఇలాగ టక్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని రాంగ్ సైడ్కి అంటే వెనక వైపుకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలితే అంత, చిన్నగా కావాలితే చిన్నగా, పెద్దగా కావాలితే పెద్దగా, 2 ఫోల్డింగ్స్ అయినా ఒక ఫోల్డింగ్ అయినా చేసుకుని ఇలాగ లోపలికి మడత పెట్టుకుని మెడపట్టిని అతుకుతూ రావాలి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి సన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలాగ చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా. దీన్ని మనం లోపలికి మళ్ళీ హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. నేనైతే హెమ్మింగ్ చేస్తాను కాబట్టి నేను ఇలా లోపలికి వేసి కుట్టాను. చూడండి మీరే, మనకి మెడపట్టి కూడా అతుకుతం అయిపోయింది. ఇలా పెట్టుకుని లోపల చేతి కుట్టు అనేది వేసుకోవాలి, లేదా మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్స్ని అయితే స్టిచ్ చేద్దాం. హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు ఎప్పుడు మనం లోతు తీసాం కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. అలాగ పెట్టుకుని ఎప్పుడు హ్యాండ్ని మిడిల్లోంచి స్టిచ్ చేయండి, అప్పుడే మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మిడిల్లోంచి కుట్టుకుంటూ చివరి వరకు వచ్చేయాలి. మళ్ళీ ఇప్పుడు దీన్ని మధ్యలోంచి మొదలు పెట్టాలి. మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా అలాగా ఫ్రంట్ సైడ్ కుట్టుకుంటూ చివరి వరకు రావాలి. ఇలా చివరి వరకు వచ్చేసిన తర్వాత మనం పాదం ఖాళీతో మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి పక్కన. చూస్తున్నారు కదా, ఇలాగ యువతలకే మనం పాదం ఇంచు ఖాళీ ఉండేలా చూసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి మొత్తం హ్యాండ్ చుట్టూరు. ఇలా వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేవి చేసుకుందాం. దానికోసం కింద 1.5 ఇంచులు, చంక దగ్గర 1.5 ఇంచులు, హ్యాండ్ దగ్గర 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్లని కలిపి స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లైన్ మీద మనం ఈ ఖర్చులు పైకి ఉండేలాగా, పాదం వైపుకు ఉండేలాగా పెట్టుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇలాగా సమానంగా క్లాత్ అనేది పెట్టుకుని కుట్టుకుంటూ వచ్చి కింద రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత సేమ్ అదే విధంగా పాదం ఇంచు ఖాళీ ఉండేలాగా ఇంకో డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి పక్కన. ఇప్పుడు మనం ఇది బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో మనకి బ్లౌజ్ ఇక్కడే తెలిసిపోతుంది. చూసారు, ఇక్కడ ప్లస్ గుర్తు రావాలి. ఈ ప్లస్ గుర్తు వచ్చిందంటే మనకి బ్లౌజు పక్కాగా వచ్చినట్టే. సేమ్ అదే విధంగా ఇటువైపును కూడా 1.5కి మార్కింగ్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు రావు, పట్టేసినట్టు కూడా ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఎప్పుడైతే చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది వస్తుందో మనకి బ్లౌజ్ ఇంకా చూసుకోకర్లేదు. చూసారా మీరే, ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది, అంటే మన బ్లౌజు సూపర్గా వచ్చిందనమాట. సేమ్ అదేవిధంగా మీకు ఎన్ని స్టిచెస్ కావాలితే అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉక్సులు కాజాలన్నీ వేసుకున్న తర్వాత మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా బ్లౌజ్ కుట్టడం అయిపోయిందో. చాలా సింపుల్. మనం కష్టం అనుకుంటాం కాబట్టి ఏదైనా కష్టంగా ఉంటుంది, ఇష్టంగా నేర్చుకుంటే అన్నీ వస్తాయి. నేను ఫస్ట్లో నాకు అసలు బ్లౌజ్ రాదేమో అనుకున్నాను, కానీ అలాగ అర్థమైంది. నేనైతే యూట్యూబ్ చూసే బ్లౌజ్ అయితే నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు చూసారు కదా మీరే, మనం లోపల చేతి పని చేసుకున్నాము, ఉక్సులు కాజాలు అన్నీ వేసుకున్నాము. మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, మనకి ప్లస్ గుర్తు కూడా వచ్చింది. మనకి బ్లౌజ్ అనేది పక్కాగా స్టిచ్ అనేది అయిపోయింది. మీరు బిగినర్స్ అయితే ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. ఏది ఒకసారే రాదు, అలా నేర్చుకుంటూ ఉంటే అదే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ చేయండి.